నమస్తే. తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. మరి ముఖ్యంగా రేవంత్ సర్కార్కి సంబంధించి ఆల్రెడీ ఉన్న క్యాబినెట్లోకి కొత్త మంత్రులు రాబోతున్నారంటూ మరి ఇప్పుడు మొత్తం అంతా వైరల్గా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో పాటుగా అధిష్టానంతో రేవంత్ రెడ్డి గారు అక్కడ మరి డిప్యూటీ సీఎం అదేవిధంగా మరి టీపీసీసీ చీఫ్ అందరూ కలిసి వెళ్ళి అధిష్టానంతో అక్కడ కూర్చొని ఒక కీలక భేటీ నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోవడం, సో క్యాబినెట్లోకి కొత్తగా కొంతమందిని తీసుకోవడం ఒక రాజకీయ పరిణామం. దీని మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ ప్రసన్న గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. ప్రసన్న గారు నమస్తే మా. రైట్, మరి వీరితో పాటుగా టీపీసీసీ స్పోక్స్ పర్సన్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. రైట్ అండి, ముందుగా శివకుమార్ లాల్ గారు, మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ముందుగా ప్రారంభించండి. ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ క్యాబినెట్లోకి కొత్త మంత్రులు కూడా రాబోతున్నారంటూ ఎవరెవరు వస్తున్నారంటారు? తాజా అప్డేట్. ముందుగా ఆంధ్రప్రభ టీవీ ప్రేక్షకులకు, మీకు అనలిస్ట్ గారికి నమస్కారం. నమస్తే అండి. అయితే ఈ చాలా రోజులు అంటే 15 మాసాల తర్వాత ఖాళీ ఉన్న బర్తులని ఈరోజు ఫిల్ చేయడానికి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు, దాంతో బహుశా రామ్లమ్మ విజయశాంతి గారు అంట. ఇంకా మనం రామలమ్మ అందామా లేకపోతే విజయశాంతి గారు అందామా? ఇక ఆమెకు టైటిల్ అయిపోయింది కాబట్టి ఆమె ఆ రామలమ్మ అంటేనే ఇంకా తొందరగా గుర్తుపడతారు అనే రకంగా మనం ఆ పదం వాడ్డాం. ఆమె కూడా నేను ఫైర్ బ్రాండ్ రామలమ్మని అంటది ఆమె కూడా. సో ఆ రకంగా తర్వాత ఇంకోటి మక్తల్ నుంచి గెలిచిన అయితే ముద్దిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహారి ముద్దిరాజ్, ఆయనకు ఒకటి. దాని తర్వాత ఇంకా కొంతమంది పేర్లు వినబడ్డాయి. దాంట్లో ఇంకోటి మైనార్టీ నుంచి అమీర్ అలీ ఖాన్ అని చెప్పి సియాసత్ యాజమాన్యం, ఆయన సౌమ్యుడులేండి. ఆయన ఇక రాజకీయాలకు కొంచెం అతీతంగా ఆయన కొంచెం వినయంగానే ఉంటాడు, కానీ ఇక కమర్షియల్గా ఎవరు లేరని మనం చెప్పలేం. ఆల్మోస్ట్ ఆల్ అయితే ఈ బర్త్లో వీళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది కూడా ఆశిస్తున్నారు. ఇక వాళ్ళందరినీ కూడా హైకమాండ్ మరి ఏం నిర్ణయం తీసుకుంటే వీళ్ళు ఇదైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ అనేది మనకు ఇప్పటివరకు అయితే ప్రస్తుతం ఉన్న న్యూస్లో. అంటే తాజాగా ఇప్పుడు మీరు 6గురికి ఛాన్స్ ఉంది, బట్ 4గురిని తీసుకున్నారు, తర్వాత 2 తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. ఈ 6గురు కాకుండా 4గురు కాకుండా ఆశావాహులు 12 మంది ఉన్నారంటూ కూడా బయట వినిపిస్తున్నమాట. మరి వారందరినీ మీరు సంతృప్తి పరచడం కష్టమా? మీ కాంగ్రెస్ కష్టమా? మీరేమంటారు? అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రం, ఇట్స్ అన్ ఓషన్. ఆశాభావులు ఎక్కువనే ఉంటారు. ఇప్పుడు అందులో ఇంకోటి ఇప్పుడు కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఏఐసిసి ఇన్ఛార్జ్కి వచ్చిందో ఆవిడ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు, ఓకే, ఎలక్షన్కి ముందు ఎవరు వచ్చిండ్రు ఒక లిస్టు, అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళది ఒక లిస్టు, తర్వాత ఎవరైతే ఎలక్షన్కి ముందు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళది ఒక సెకండ్ లిస్టు, పార్టీ గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళది ఇంకొక లిస్టు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 లిస్టులు ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ 3 లిస్టుల నుంచే ఇది ఒక ఆలోచన ప్రకారం ఉంది. వారు ఇంకోటి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గతంలోనే గర్వాపసి వచ్చినప్పుడు హైకమాండ్ ఒక కమిట్మెంట్ ఇచ్చింది, మీరు నల్గొండలో ఖచ్చితంగా చొరవ చూపించి గెలిపిస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. కాబట్టి ఆయనకు ఆ కోటాలో వచ్చింది అనేది కూడా చర్చలో మాట్లాడుతున్నాం. అంటే వీళ్ళకి స్థానం కల్పించిన తర్వాత కాంగ్రెస్ మాట ఇచ్చింది, నిలబెట్టుకుంది అనుకోవచ్చు అంటారా? ఎస్. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు రేపు జరగబోయే ఏదైతే మంత్రిత్వ ఏదైతే ప్రమాణ స్వీకారం జరగబోతుందో దాంట్లో మట్టుకు కొంచెం అన్ని రకాలుగా పాటించిన అనేది అనుకుంటాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రకంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో తీసుకుంటారు. ఆ విధంగా అంటే గతంలో కూడా మొన్న జరిగిన ఎమ్మెల్సీలో కూడా అట్లానే చేయడం జరిగింది. ఓకే. సో దీన్ని కూడా అదే రకంగా తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనే రకంగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కులగణన చేయడం జరిగింది, తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. సో ఈ రెండు ఆ దామాష ప్రకారంగానే ముందుకు పోదామనేది. రేపు దీన్ని ఆధారం పెట్టుకొని ఫ్యూచర్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి. ఓకే, రైట్ అండి. శివకుమార్ గారు, ఇక అనలిస్ట్ ప్రసన్న గారు, మీరు స్పందించండి. మరి కొత్త నీరు పాత నీరు సామెత మీకు తెలిసిందే. సో ఇప్పుడు కొత్తగా క్యాబినెట్లోకి వస్తున్న, కొత్తగా మంత్రులుగా మారబోతున్న వారు ఎలాంటి వారు అంటారు? ఒక విశ్లేషణ చేసే అవకాశం ఉందా? ఏమంటారు మీరు? ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారని, వీళ్ళు ఇస్తే వీళ్ళు చేసిస్తారనే దానికి వీళ్ళకి ఇస్తున్నారు కదా, చూద్దాం వీళ్ళు ఇస్తే ఏం జరుగుద్ది, వాళ్ళు ఇవ్వకపోతే ఏం జరుగుద్ది, ఇచ్చిన వాళ్ళు అసలు ఉన్నోళ్ళు ఏం చేశారు,
ముందంతా మనం ఏమని చెప్పాము, డప్పు కొట్టాము, కేసీఆర్ అట్ట చేశాడు ఇట చేశాడని. లాస్ట్ మనం చేసే పడి కూడా అదే ఇదే పని చేస్తున్నారు. మీరు కాంగ్రెస్లో ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి, రేపు వాళ్ళు ఏం చేస్తారు? మీరు కులగణాలను చూపెట్టారు కదా బీసీలు, ఆ బీసీల్లో ఎన్ని పదవులు ఉన్నాయి, రెడ్డిస్కి ఎన్ని పదవులు ఉన్నాయి అనేది కూడా క్యాలిక్యులేషన్ రావాలి కదా. ఈ క్యాలిక్యులేషన్లో చూసి రేపు సర్పంచులు జెడ్పీసీ ఎలక్షన్లో మనకేం వస్తుంది, జీరో వస్తుందా ఏం వస్తుంది అనేది కూడా చూడాలి. అంటే ఇక్కడ ఈ పదవులు పందేయడం లేదా పదవులు పంచిపెట్టడం అన్నది మంత్రులు తీసుకోవడం అన్నది మరి ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి వారి మీద ప్రభావం ఎలా పడే అవకాశం ఉందంటారు? 100% అండి, 100%. ఇప్పుడు బీసీ అనే బీసీ దళం ఎత్తున్నారు కదా, వీళ్ళే మళ్ళా ఇది చేసి పెట్టారు. మాదిగా వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ చేశారు, అందులో మాలవాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొట్లాటల్లోనే జీవితం అయిపోతుంది. కానీ వీళ్ళు చేసేది ఏముండదు 5 ఏళ్ళల్లో. వాళ్ళ ఈ లోపల వీళ్ళే అరటిపండు ఒలిచి కేసీఆర్ నోట్లో పెట్టినట్టున్నది రేవంత్ రెడ్డి గారి కథ. ఎలా అంటారు? ఇప్పుడు ఈ కొట్లాట్లు ఇదే నడుస్తుంది కదా. ఇప్పుడు బీసీలు ఉన్నారు, బీసీల్లో ఉంటోళ్ళు ఉంచి కొత్తగా ఈ పదవి అయితే ఇస్తున్నారా తెలీదు మనకి. బీసీలని పీకి మళ్ళీ కొత్త వాళ్ళకి అందులో చేరుస్తారా అనేది తెలియదు. ఈ 2 క్యాలిక్యులేషన్ జరగాలి కదా. ఇది జరిగినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న బీసీలను కంటిన్యూషన్ చేసుకుంటా మళ్ళీ కొత్త బీసీలకి ఇస్తారా, లేకపోతే ఈ ఒక అందులోంచి ఒక బీసీని తీసేసి ఇంకో బీసీని యాడ్ చేస్తారా అనేది కూడా చూడాలి కదా. అది చూస్తే తెలుస్తుంది మనకి. తెలవంది మనం ముందే అనుకోవటం ఎలా అనుకోగలుగుతాం? అనుకోలేం. ఫర్దర్గా ఇంకోసారి జరిగినప్పుడు వీళ్ళంతా మంత్రివర్గం విస్తరణ, విద్యాశాఖ మంత్రి ఉంది, అలాగే హోమ్ మినిస్టర్ అలాగే ఉంది, ఇంకా 4-5 ఉన్నాయి. వీటిలన్నిటికి కూడా ఫుల్ఫిల్ చేసుకోగలిగితే సరే ఇందులో ఉండే చేశారు అని చెప్పి అని అనుకుందాం మనం. అది లేదు కదా. ఇప్పుడు మాలవాళ్ళు ఏమంటున్నారు, మాదిగలకే ఎక్కువ ఇచ్చారు, మమ్మల్ని డబ్బులు కొట్టుకోమంటున్నారు, మేము ఎందుకు కొట్టుకోవాలి అని అంటున్నారు వాళ్ళు. మరి ఎస్సీలు ఏం చేస్తున్నారు, మాకేమి ఇచ్చారు మాకు ఇవ్వలేదు, ఒకటే దామోదర రాజ నరసింహ ఒక్కడే కదా అని చెప్పని వీళ్ళు అంటున్నారు. మరి వాళ్ళల్లో వాళ్ళకి అనేది ఏదో క్లారిఫికేషన్ జరగాలి కదా. ఇప్పుడు ఆయన బట్టి విక్రమార్కను చూద్దామంటే అది చేశారు, ఈయన చూద్దామంటే వీళ్ళిద్దరే కదా. మిగిలిన వాళ్ళు మాకు అందరికి అన్యాయం జరిగిందని చెబుతున్నారు కదా. ఆ అన్యాయాన్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతారా? చేయాలి కదా. అంటే మార్పు మంచిదే కదా. ఇప్పుడు మార్పు తెచ్చేందుకు అధిష్టానం కూడా ఒప్పుకుంది కదా, కొంతమంది గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది కదా. మార్పు రాదంటారా? మార్పు ఏమొస్తుంది? ఇప్పుడు నువ్వు ఇందులో చేశారనుకోండి, ఇప్పుడు బీసీలు తీసేశారనుకోండి, తీసి అందులో ఇంకో బీసీని పెట్టారనుకో, మా బీసీ ఉన్నది వాళ్ళనే చూపెట్టే 46% కాదు 56% అని. ఆ 56%లో ఎంతమందికి రావాలి చెప్పండి? అది తెల్లారిపోతే వీళ్ళు పెట్టుకున్న తీర్మానం మళ్ళీ నిలబడి అడుగుతాడు ఆడ మళ్ళా పోయి. వీళ్ళు డిస్మిస్ చేసిన పార్టీలో గెలిచున్నాడు కదా, ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, మా బీసీలకు అన్యాయం జరిగిందో అని వాళ్ళకి వచ్చి చెప్తాడు. అలాంటప్పుడు ఇది చూపెట్టి భూతద్దంలో ఇది చూపెట్టరే పొద్దున్న ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్లో అంతా మళ్ళీ జీరో వచ్చేది చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? అది ఆలోచించాలి కదా. అందుకని ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఆ మంత్రిని అలాగే ఉంటించి ఫర్దర్గా ఇంకొక వచ్చే మంత్రికి వేరేది ఇవ్వాలి. అది అప్పుడు బీసీ సామాజిక వర్గంలో కొంచెం కాదు కొంచెమైనా. కానీ ఇంతమందిని సంతృప్తి పరచడం కష్టం కదా. ఉన్నది 6 లేదా 4 మాత్రమే. ఇక్కడ అందరినీ సంతృప్తి పరచాలని కాదు, జడ్పీలు వాళ్ళకి చాలా ఉన్నాయి కదా, చైర్మన్ పర్సన్స్ అవి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ ఇవ్వాలి కదా. అవి కూడా ఇస్తే ఓకే. శివకుమార్ గారు, అంటే ఇప్పుడు ఈ క్యాబినెట్లోకి విస్తరణ ఏదైతే ఉందో, కొత్త మంత్రులు రాక ఏదైతే ఉందో, ఇది కొత్త అసంతృప్తి వాదుల్ని బయటికి తీసుకొచ్చే అవకాశం లేదనుకుంటున్నారా? దుర్గా గారు, కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ. జనరల్గా వచ్చిన వాళ్ళు సంతోషపడతారు, రాని వాళ్ళు ఖచ్చితంగా, అది ఏ పార్టీలో అయినా సరే. జనరల్గా జనాలలో కూడా సపోజ్ ఏదన్నా ఒక ఫ్రీ గిఫ్ట్ వస్తుందంటే పక్క వాళ్ళకి వచ్చింది మనకు రాలేదంటే పెడదామంటే ఆశే కదా అందరికి. అంతే వచ్చిన వాళ్ళు సంతోషపడతారు, రాని వాళ్ళు బాధపడడం అది జగమెరిగిన సత్యం అది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు అనలిస్ట్ గారు మాట్లాడినట్టు నిజంగా కూడా ఎస్సీ వర్గీకరణ జరిగింది. గతంలో కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ మాదిగ సమాజం వర్గానికి అన్యాయం చేసిందని చెప్పి పదే మందకృష్ణ గారు చెప్పడము. ఇక్కడ కాంగ్రెస్లో మొత్తానికి అధినాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొత్తులుగా కానీ లేకపోతే వాళ్ళ పిఏగా కానీ మాలా సామాజిక వర్గం ఉంది, అందుకే ఇది రానియట్లేదు అనేది కూడా ఒక వర్గంలో ఒక వాదన ఉంది. కానీ ఈసారి ఏదైతే జరిగే మంత్రివర్గ విస్తరణలో కూడా మాదిగ సామాజిక వర్గం నుంచి ఇంకొక మంత్రిని తీసుకోవాలనేది గతంలో కూడా హైకమాండ్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చలు జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే వివేక్ కూడా గర్వాపసి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆయన ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పోయిండు, బీఆర్ఎస్లోకి బీజేపీ పోయిండు, మళ్ళీ బీజేపీకి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిండు. ఇప్పుడు మొన్న ఆయన మొత్తానికి మాల సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టిందే
నాకు మద్దతు ఉంది మాలాలది అనే ఉద్దేశంతోనే ఎవరు వివేక్ వెంకటస్వామి, ఎవరైతే వివేక్ V6 ఓనర్ వివేక్ ఉండో ఆయన మొన్నటి వరకు మాలాల సింహగర్జన అనేది ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నేను గతంలో కూడా మనం డిబేట్లో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను మీకు. నేను చాలా డిబేట్లలో చెప్పినా మన డిబేట్లో కూడా చెప్పడం జరిగింది లాస్ట్ టైం. ఏమంటే ఆయనకి మంత్రివర్గం రావాలంటే, మంత్రివర్గంలో ఆయనకు ఒక ఛాన్స్ రావాలంటే నా వెనకాల నాకు సామాజిక వర్గం ఉంది, వీళ్ళంతా నాకు సపోర్టివ్గా ఉన్నారు అనేది ఆయన క్రియేటివిటీ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు బహుశా ఆ ఒత్తిడి కూడా ఒక రకంగా ఉండొచ్చు, లేదంటే హైకమాండ్ దగ్గర ఆయన లాబింగ్ ఇంకెక్కువ చేసి ఉండొచ్చు ఆయనకు రావడానికి. లేదు అనుకుంటే ఇప్పుడు ఆలోచిస్తే స్పీకర్ మాల, తర్వాత బట్టి విక్రమార్క మాల, మల్లు రవి మాల, ఇట్లా ఆలోచించుకుంటూ పోతే వాళ్ళకి ఎక్కువ ఈ కేటాయింపులు చేయడం జరిగింది. మాదిగ సామాజిక వర్గానికి ఇప్పుడు అనలిస్ట్ గారు అన్నట్టు ఒక దామోదర్ రాజనరసింహ గారు తప్ప మాదిగ సామాజిక వర్గానికి లేరు అనేది అది నిజంగా వారు చెప్పిన మాటలో ఎక్కడ కూడా నేను కూడా ఎక్కువేస్తాను దానికి. ఎందుకంటే ఈ రేపు జరగబోయే ఏదైతే మంత్రివర్గంలో కానీ రేపు రాబోయే నామినేటెడ్ పోస్టులలో కానీ ఈ ఫుల్ఫిల్ ఏదైతే లోటుపాటు ఏదైతే ఉందో అది సర్చ్ చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా పార్టీకి. రేపు అది చేస్తానని కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే ఎస్ రిజర్వేషన్ గురించి, ఏబిసిడి వర్గీకరణ గురించి, మళ్ళీ బీసీ గణన గురించి అంటకాగి ఉన్న మీ కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ చల్లబడుతున్న నూనెని మళ్ళీ సలసల కాగే నూనెలాగా మళ్ళీ ఇప్పుడు ఏది మనకి క్యాబినెట్లోకి కొత్త వాళ్ళని తీసుకురావడం, ఇందులో మళ్ళీ కులాల సమీకరణ ఇదంతా మారింది అని అనుకోవచ్చు అంటారా? అంటే మొత్తానికి హైకమాండ్ దీని మీద బాగా తర్జన భరపడింది. చాలా రోజుల సంది ఇది పెండింగ్ ఉంది, ఈరోజు కాదు కదా. ఆల్మోస్ట్ ఆల్ ఈ 1-2 months నుంచి మటుకు ఈ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కూడా ఆమె బాగా వచ్చిన ఒక 15-20 రోజులనే మొత్తం ఏం జరుగుతుంది ఏముంది అనేది మొత్తం రిపోర్ట్ తీసుకుంది. ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీ గారికి ఇవ్వడము, లేకపోతే హైకమాండ్కి ఇవ్వడము, దాని మీద వాళ్ళు తర్జన పడే ఈ క్యాండిడేట్లను ఈరోజు ఈ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రమాణ స్వీకారం అయినాక ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు బహుశా ఇట్లనే మీడియాలో వచ్చి మాట్లాడవచ్చు, మళ్ళీ తర్వాత వాళ్ళు సద్దుమణుగుతారు అనేది నాకున్న అనుభవం. రైట్. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే కంటే ఆల్రెడీ సీనియర్లు కోకొలలుగా మీ కాంగ్రెస్లో ఉన్నారు కదా, ఒక విహిచ్ కానీ లేకపోతే ఆ తరహాలో ఉన్న మిగతా నాయకులు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఎవరో రావాలి, వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, కర్రపెత్తనం తీసుకోవాలి, అప్పుడే మా కాంగ్రెస్ వాళ్ళు బాగుపడతారు అంటూ మరి ఉన్న పరిస్థితులు ఏమన్నా ఉన్నారా మీ కాంగ్రెస్? దుర్గా గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ లేకపోతే ప్రాంతీయ పార్టీలైనా ఖచ్చితంగా ప్రతి పార్టీలో వాళ్ళ ఏదైతే వాళ్ళకున్న హైకమాండ్ ఉందో కంట్రోల్ చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు లేటెస్ట్గా చూస్తుంటే బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, అది కూడా మొత్తానికి వాళ్ళకి ఎప్పుడు ఉండేది ఒక రాజాసింగ్ ఒక్కడే బీజేపీలో ఇక్కడ గెలిచిన వ్యక్తి. కానీ ఈసారి మటుకు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు వచ్చినా ఈరోజు వాళ్ళ ఉన్న 8 మందిలోనే ఒకరికొకరి సఖ్యత లేదు. ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఇంకా కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే శివకుమార్ గారు, మన ఇంట్లో ఉండే పరిస్థితి మనం చక్కబెట్టుకోకుండా పక్కింటి గురించి ఆలోచించడం కరెక్ట్ అంటే? లేదు, అంటే నేను ఏమంటున్నా అంటే అక్కడ కొద్దిమంది ఉన్నోళ్ళే ఇంత తర్జన పడుతున్నప్పుడు ఇది పెద్ద సముద్రం, దీంట్లో ఇంకా స్వేచ్ఛ ఎక్కువ. వేరే దగ్గర ఇంత స్వేచ్ఛ ఉండదు. ఏ పార్టీలైనా ఎవడైతే హైకమాండ్ ఉండో వాని కనుసంధానాల్లో నడవాలా. కానీ కాంగ్రెస్ పార్టీలో అవసరం అనుకుంటే స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మిగతా పార్టీలలో ఎక్కడ కూడా ఇంత స్వేచ్ఛ అయితే ఉండదు. రైట్. ఓకే. ఇప్పుడు ప్రసన్న గారు, అంటే ఇప్పుడు కొత్తగా క్యాబినెట్లోకి రాబోతున్న వాళ్ళకి స్వాగతం పలుకుదాం, అంతా మంచి జరుగుదాం అనుకున్నాం, మంచి జరగాలి కూడా, రాష్ట్రం కూడా బాగుపడాలి, అందులో మార్పులు లేవు. అయితే ఎలా పనిచేస్తే బాగుంటుందంటారు? ఇప్పటివరకు ఉన్న సమస్యలు ఎలా ఉన్నాయంటారు? వాళ్ళు వచ్చిన తర్వాత సమస్యల పరిష్కారం ఎలా ఉండాలంటారు మీ మాట? ఇంకా అందులో సమస్యలు పరిష్కారం ఎక్కువ అవుతాయి చూడండి మీరు రేపొద్దున. ఎందుకంటే ఏక్ నిరంజన్ నేను తెచ్చిన తెలంగాణ, నేను కష్టపడితే నేను నడిస్తే వచ్చింది అంటుండు రేవంత్ రెడ్డి గారు, నేను యంగర్ని అని. కానీ ఆయన ఏ పార్టీ నుంచి వచ్చినాననేది ఆయన మర్చిపోయినాడు. కానీ ఆయన ఆవభావాలన్నీ అందులోయే ఉన్నాయి, తెలుగుదేశంలో ఉన్నాయి, కాంగ్రెస్లో లేవు. అసలు కాంగ్రెస్లో కొంచెం కూడా లేదు ఆయన దగ్గర. కానీ అందులో ఉన్నాయి, ఈ ఇచ్చే దాంట్లో పుచ్చుకునే దాంట్లో మటుకు కొట్లాట్లు కంపల్సరీ జరుగుతాయి. ఎందుకంటే దీన్ని లేవనెత్తడానికి తయారున్నాడు. తీర్మానం మళ్ళీ ఒకటి చాలు వాళ్ళకి. మెయిన్ బీసీలకు అన్యాయం అని అంటాడు. అటు ఆయన మందకృష్ణ మాదిగ నేను మొన్న కూడా అంటున్నాడు ఏమని, అసలు కాంగ్రెసే మమ్మల్ని నాశనం చేసింది, అక్కడ తెలుగుదేశం అందరు కూడా మాకు అది చేశారు కానీ కాంగ్రెస్ నాశనం చేసింది అంటుండు. వీళ్ళు కొట్లాడుకుంటుంటే కేసీఆర్కి బెనిఫిట్ అవుతుంది.
ఇది 100% కరెక్ట్. కానీ వీళ్ళు ఇచ్చినా చేసినా ఒరిగేదైతే ఏమి లేదనేది ఒకటి. ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళకి ఇదే మాట చెప్తాడు కదా రేపొద్దున కూడా, బడ్జెట్ లేదు మీరు ఫుల్గా ఇవ్వడు. ఫుల్గా ఇవ్వకపోతే విజయశాంతి ఊరుకోదు, ఆమెకి ఏ మంత్రి ఇచ్చినా. ఆవిడైతే గట్టిగా అదే రాములమ్మ లెక్క మళ్ళీ తిరగబడుతుంది. ఇలాంటివి జరుగుతాయి. ఇందులో అయితే 100% కరెక్ట్. ఇది కాదని చెప్పానండి బ్రదర్ని. అంటే ఇంకా ఇల్లే అలకలేదు, ఇంకా పండుగ కూడా జరగలేదు కదా, మరి అప్పుడే అసనపాతంగా మీరు అట్లా అంటున్నారు. అరే ఇల్లు జరగకపోతాడండి. కాంగ్రెస్లో ఉన్నదే అది. కాంగ్రెస్ ఇవాళ కాదు, నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లోనే, కానీ కాంగ్రెస్లో ఉన్నదే అది. కాంగ్రెస్లో ఉన్న బ్యాచ్ అంతే. మరి అదే కాంగ్రెస్ కదా ఓటు వేసి గెలిపించుకుని రాష్ట్రం. అదే అది 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 కాంగ్రెస్ గొప్పతనం కాదు అది. కేసీఆర్ చేతగాంతనంతో కేసీఆర్ చేసిన దాని వలన భలే ఈ ఉద్యోగస్తులు చేసిన తప్పుదాన్యం, అన్ఎంప్లాయీస్ చేసిన తప్పుదాన్యం, అది కథ. దాని వలన మేము ఇది వచ్చింది. కానీ లేకపోతే ఇదేంటంటే వస్తుంది, రాదు. కేసీఆర్ ఏం చేసిండు, మందితో కలవాలా, ఎమ్మెల్యేలతో కలవాలా. ఆ పక్కన ఉన్న ఎమ్మెల్యేలు నువ్వు తప్పు చేసావు తప్పు అని ఒక్కడ అనలా. ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన నట్టేట ముంచారు, ప్రతి ఒక్క ఆఫీసర్ ముంచాడు. ఎక్కడ దాకా మా డైరెక్టరే ముంచలేదా, కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి. అట్లా వాళ్ళు ఏం చేశారంటే, మనం ఇన్ని రోజుల నుంచి ఇట్లా ఉన్నాము, ఇప్పుడు బాగా మాకు డబ్బు కావాలని చెప్పని తెగబడి డబ్బులు సంపాదించారు. దాని దిక్కెళ్ళి నాశనం అయిపోయింది. అంతేగాని ఇంక 100 ఏళ్ళైనా కేసీఆర్ ఇంక 10 ఏళ్ళు కంపల్సరీ ఉంటుండే, తను మటుకు బాగా ఉండుంటే. రైట్. శివకుమార్ లాల్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, ప్రసన్న గారు ఉన్న వాళ్ళతోటే ఆగలేకపోతున్నామే, మళ్ళీ కొత్త వాళ్ళ, మరి కొత్త వాళ్ళు మాత్రం వచ్చి ఏం చేస్తారు అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. మీ సమాధానం ఏంటి? ఒకటేమంటే ప్రసన్న గారికి ఒకటి గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చిండ్రో అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న పద్ధతి కానీ లేకపోతే ఒకరినొకరు దూషించుకునేది కానీ కాంగ్రెస్ పార్టీ ఆ సంస్కృతి ఎప్పుడో బంద్ అయిపోయింది. ఎందుకంటే మీ నటరాజన్ గారు వచ్చారు కాబట్టి. నటరాజన్ గారు కాదండి, నటరాజన్ గారికి ముందు కూడా నేను రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో అటువంటిది ఏం లేదు. అందరూ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందరూ కలిసి కట్టుగానే ఉన్నారు. ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా కానీ మాట్లాడడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏం చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు అంటే, గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు లేకపోతే దోపిడి దొంగల్లాగా దోచుకపోయినారు కాబట్టి ఈరోజు ఖజానా ఖాళీ ఉంది కాబట్టి ఏదైతే మనం చెప్పిన మాటని సకాలంలో చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఒకరోజు కరెంటు బిల్లు ఆపి గ్యాస్కి ఇస్తున్నాము, గ్యాస్ ఆపి వంట సామాన్లు తెస్తున్నాము, వంట సామాన్లు చేసి ఇంకేదో తెస్తున్నాము అని ఏదైతే ఇంట్లో ఏదైతే మంత్లీ బడ్జెట్ని బట్టి ఎట్లయితే సర్దుబాటు చేస్తున్నామో ఆ రకంగా చేస్తున్నా అనేది ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్తున్నాడు. మీరేదో బాగా చేస్తారు గతం వాళ్ళకంటే ఇంకా బాగా చేస్తారనే కదా మేము ఓటర్గా మేము తెచ్చుకుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎందుకని నీరసపడేద్దు? అయితే దుర్గారు ఇక్కడ ఒక జరుగుతుంది ఏం తెలుసా, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం జరిగింది. మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు పెట్టినరో 6 గ్యారెంటీలు మిగతా హామీలు, కాకపోతే కాంగ్రెస్ పార్టీని నమ్మి కానీ లేకపోతే కేసీఆర్ అవినీతి పాలనని అంతం చేయడానికి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అది వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నదానికి ఇప్పుడున్నదానికి మార్పులు ఏంటంటే, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను ఫుల్ఫిల్ చేయాలా లేకపోతే ఏదో రకంగా ప్రజలకు మనం ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. కానీ అక్కడ ఆలోచిస్తే బడ్జెట్ పరంగా మనకు ఆ బడ్జెట్ సరిపోదు అనే రకంగా మాట్లాడడం జరిగింది. రెండోది, కేసీఆర్ చేసిన అప్పులకు కాళేశ్వరం కానీ ఇంకేదో చేసిన అప్పులకే సగం బడ్జెట్ పోతుంది. ఆ మిగతా సగం బడ్జెట్లో ఏం అడ్డు రావట్లేదు. నేను యాక్చువల్గా దానికి ఆన్సర్ ఎలా అంటే, ఇప్పుడు కడుపు నిండా ఆకలి ఉంది కానీ చేతిలో కాసు లేదన్నట్లుగా ఉంది పరిస్థితి. మాకు చేయాలనేది కడుపు నిండా ఉంది కానీ పెట్టాలన్నది కానీ డబ్బులు మా దగ్గర లేవు, కుండలో కూడు లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆ కుండ లేని కూడు పరిస్థితి తెలిసే కదా మీరు వచ్చింది. మరి ప్రజలకు చెప్పాల్సిన ఆన్సర్ ఇదేనంటారు. అంటే ఒకటేమంటే దుర్గారు, ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఉన్న పరిస్థితి వేరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి దాని మీద తాకట్టు పెట్టి అప్పు తీసుకొని వచ్చి ఎక్కడ కూడా వెసులుబాటు లేకుండా అవకాశం లేకుండా దోచుకోపోయిన రాళ్ళు మొత్తానికి. అటు కేసీఆర్ అనుకోండి, కేటీఆర్ అనుకోండి, హరీష్ రావు అనుకోండి, లేకపోతే కవిత అనుకోండి, సంతోష్ రావు అనుకోండి, వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళ దాంట్లో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు కానీ ఇంకెవరో ఒక్కరు కూడా వీళ్ళు దోచుకోలేదు. ఆఖరికి వస్తే గొర్రెల స్కాము, బర్రెల స్కాములు కూడా అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు.
దొంగలు అలీబాబా 40 దొంగలు దోచుకుపోయినట్టు మొత్తం అంతా దోచుకుపోయినారు. ఈరోజు ప్రభుత్వం నడపడానికి ప్రజలు కానీ ఆపోజిషన్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మీద నెపం పెడుతున్నారు. కాబట్టి ఏమి జరుగుతుందనేది ఒక మాట చెప్పడం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జనరల్గా చాలామంది కానీ ఇప్పుడు అనలిస్ట్ గారు లాగా మాట్లాడేటోళ్ళు ఏమంటారంటే మన దగ్గర బడ్జెట్ లేకుండా ఉన్నదని చెప్పాలి అనే రకంగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఓపెన్గా అసెంబ్లీలో కానీ నేషనల్ మీడియాలో చెప్పినది అందరు ఏమంటారు ఊపర్ షేర్వాని అందరు పరిశాని అనే రకంగా ఆయన అంత ఓపెన్గా, అంటే నేనేమంటున్నానంటే ఆయన అంత ఓపెన్గా ఎందుకు చెప్తుండే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా నాకు ఎదుటోన్లాగా మాయమాటలు చెప్పడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ప్రజలను మోసం చేయడం నాకు అంటే ఇదంతా మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు అధికారం మీద సంతకం పెట్టేటప్పుడు గుర్తులేదా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా లేకపోతే లెక్కలు వేసుకోకుండా మీరు వచ్చేసారు అధికారంలో రాకముందు అధికారం ఏదైతే ఎలక్షన్కి పోకముందు బడ్జెట్ ఉంది అనే రకంగానే ఆలోచించడం జరిగింది తప్ప ఏదైతే 7,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు పెట్టుండో ఆ అప్పుకి వడ్డీ కట్టడమే మనకు రాష్ట్ర బడ్జెట్లో సగం అప్పుకే పోతుంది అనేది కూడా ఓపెన్గా నేషనల్ మీడియాలో చెప్తుండు, అసెంబ్లీలో చెప్పిండు, మళ్ళీ మన దగ్గర లోకల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఓకే శివకుమార్ గారు, ఇప్పుడు అనలిస్ట్ మీరేమంటారమ్మా? ఇప్పుడు ఏంటంటే మాకు పెట్టాలనే ఉంది, నేను ఇంకా పూర్తి చేయలేదమ్మా, మాకు పెట్టాలనే ఉంది, మాకు కడుపు నింపాలనే ఉంది మీ అందరికీ, కానీ మా దగ్గర కాసులు లేవు, కాసులు లేని పరిస్థితి, గతంలో వాళ్ళు బొక్కేశారంటూ అంటున్న మాట శివకుమార్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా చెప్పడం. శివకుమార్ గారు చెప్పారు బాగుంది, కానీ ఇప్పుడు ఈ ఆస్తులన్నీ అప్పులు చేశాడు కదా, ఈ ఆస్తులు దేని గురించి చేశాడు? ఆయన ఈ కొన్ని పథకాల గురించి చేశాడు. ఆయన 200 ఇస్తాడు, 2,000 ఇస్తానంటే నువ్వు 3,000 చేసావు, ఆయన 4,000 ఇస్తానంటే నువ్వు 5,000 చెప్పావు, ఫ్రీ కరెంట్ ఇవన్నీ చెప్పేసుకున్నారు. అందరు బాగున్నారు, ఎంప్లాయీస్ కడుపులో మట్టి కొడుతున్నారు, బాగుంది. ఆయన 3 డిఏలు ఎగ్గొడితే ఒక పిఆర్సీ ఎగ్గొడితే నువ్వు 5 డిఏలు అయినాయి, 5 డిఏలు ఎగ్గొట్టి పిఆర్సీ పెడతానికి వచ్చేటకే చేతులు ఎత్తావు. నువ్వు ఏమీ జనాలకు ఉద్ధరించినట్టు? ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళల్లో దొంగలను ఉన్నారు చూడండి, వాళ్ళ ఆస్తులు జప్తు చెయ్యాలి. నువ్వు ఆ ఆస్తులు జప్తు చేసి ఖజానాకు పంపించు పైసా. ఇప్పుడు ఆల్రెడీ నీకు తెలుసు, మీరు వచ్చిన తర్వాత సోమేష్ కుమార్ యాచారంలో అన్ని ఎకరాలు అజ్జేశాడని, మరి ఆ ల్యాండ్స్ అన్ని ఎందుకు చేయలేకపోయావు? నిన్నగాక మొన్న వచ్చింది కదా దిశలో ఈ 150 కోట్లు స్కామ్ జరిగిందని, వాళ్ళు బిల్లులు ఆపేసాయి. బిల్లులు అక్కడ వచ్చినాయి కదా ఫైనాన్స్లో, అవి ఆపేసాయి. అట్లాంటి కొల్లలు ఉన్నాయి, నేను చూపెడతా. నేను అనేక సార్లు చూపెట్టినా, ఇప్పుడు కూడా నేను చూపెడతా వచ్చి మీకు ఇక్కడ జరిగింది మోసం, ఇక్కడ ఉంది అని. ఆ ఫండ్స్ అన్ని మొత్తం తెమ్మను, మనం 1,000 కోట్లు ఉన్నాయి. మరి వాడు తప్పు చేసినప్పుడు నువ్వు బిఫోరే ఎన్ఆర్హెచ్ఎం ఫండ్ బిఫోరే తీసుకెళ్ళాడు ఆయన హరీష్ రావు. వాళ్ళకి జీతాలు రాక ఏఎన్ఎంస్ అంతా బాధపడుతున్నారు. మరి అలాంటప్పుడు నువ్వు అట్లాంటి ఫండ్స్ అన్ని వాళ్ళ ఆస్తులు జప్తు చేయి, వాళ్ళ దగ్గరికి వాళ్ళకి నోటీసులు పంపించు. ఎందుకు చేయలేవు? ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇదే శాంతకుమారి గారు రేపు వచ్చే నెలలో రిటైర్డ్ అవుతున్నారు. ఆమె ఎట్లా ఉందో ముందు తెలుసు కదా. అంత పెద్ద పోస్ట్లో తెల్లారిని వెక్కిన తెల్లారి తీసి పడేయాలి. తీసేస్తే తెలుస్తుంది సోమేష్ కుమార్ తప్పు చేసాడని మనం బాధపడుతున్నాం. మరి ఈవిడికి కూడా అవినీతి ఉంది కదా, అందులో అవినీతి మార్కలు ఉన్న వాళ్ళందరినీ ఎందుకు తీయలేకపోయావు? అంటే వాళ్ళ అవినీతితో నీకు కూడా కుమ్మక్కయ్యి ఉండటానికే, ఇవన్నీ చేసి మా ఎంప్లాయీస్ కడుపుకోవటానికే కదా. అదే ఉంది, 317 చేసిందే ఆయన రాంగు. 2018లో జీవో వస్తే 2018లో ఎన్ని పోస్టులు ఇచ్చా వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం రాంగ్ కదా. అంటే కొత్త పోస్టులు ఇవ్వకుండా హెచ్ఓడీలు చేసిన పనికి మీరు మమ్మల్ని బలి చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని రమ్మన్న చర్చకి నేను మాట్లాడతా. దీంట్లో ఎక్కడ కింద స్థాయి నుంచి ఎన్ని లోటుపాతలు ఉన్నాయో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసి చూపెట్టగలుగుతా. అందులో ఆ ఫండ్స్ అన్ని నువ్వు తీసి కవర్ చేయి, వేసుకొని జీతాలు చేస్తే ఎందుకు రాదు? ప్రశ్న గారు, ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరమే కదా, ఇంకా 3.5 దగ్గర ఉంది కదా. 3.5 ఇదేనండి. ఇలా కొట్లాట్లు వచ్చి పూర్తిగా ఎక్కడైనా పడిపోతుంది, ఆటో వాళ్ళు సీఎంలు అవుతున్నారు అంటే ఇదే కారణం. అది ఇప్పుడు పక్క రాష్ట్రాలన్నీ చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు అవతల వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ పేర్లు కొట్టేయటం, ఆ బొమ్మలు కొట్టేయటం ఇవన్నీ అవసరమా? ఇప్పుడు తమిళనాడు, నిన్న మీరు తమిళనాడుకి వెళ్ళారు, తమిళనాడులో కూర్చున్నారు. స్టాలిన్ ఏం చేశాడు? స్కూళ్ళకి బ్యాగ్స్ ఇచ్చినప్పుడు జయలలిత ఫోటోలు ఉండింది. ఆ ఫోటోలు తీసేసి ఆయన ఫోటో వేసుకోవాలి అంటే కొన్ని 1,000 కోట్లు ఖర్చు అవుతాయి. వద్దు, పోతే పోయింది, తమిళనాడు తల్లి లెక్క ఉందిలే అని అవే దాన్ని పంచాడు. నువ్వు అలా ఎలా పంచగలిగేవు? అట్లా నువ్వేమైనా చేయగలిగేవా? సర్దుకుపోతే జీవితం అండి, సర్దుకుపోకపోతే కొట్లాట్లే. ఇప్పుడు ఎక్కడ నువ్వేమైనా సర్దుకుపోగలిగేవా? ఇప్పుడు అందరికి అడిచారు మీరంతా బాగున్నారు, ఆయన బాగున్నాడు, దిగిపోయిన ఆయన, వచ్చిన ఆయన నువ్వు బాగున్నావు. మధ్యలో ఎంప్లాయీస్ని ఆగం చేసి పోస్టింగ్స్ కొత్త పోస్టులు తీయలేక కొత్త పోస్టులు రావాలి. 33 జిల్లాలు ఆయన చేశాడు. నువ్వు సర్దుబాటు చేసి 20 జిల్లాలు ఆయన చేస్తుంటే
ఇంత పెంట పెంట అయ్యి ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా క్యాబినెట్ లోకి వస్తున్నారు కాబట్టి ఇంకా పెరిగిద్దేమో, మీరు అనుకుంటుంది జరిగిద్దేమో కదా. 20 జిల్లాలు చేస్తే 20 మంది కలెక్టర్లు ఉంటారు, 20 మందికి తగ్గిన ఆఫీసులు ఉంటాయి, 20 మందికి వచ్చే ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు అట్లా వీళ్ళు లేక ఏం చేశారంటే పాత వాళ్ళని ఆ జిల్లాకు అడ్జస్ట్ చేసేసి ఇన్ని సంవత్సరాలు అదేది ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన పోస్టులు ఇంకా 4 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు దిగిపోతారు అన్నోళ్ళని తీసుకెళ్ళి మొగుడికి కాకుండా పెళ్ళానికి కాకుండా తల్లిదండ్రులు కాకుండా చేశారు. ఈ 317 జీవో ఇంప్లిమెంటేషన్ అయింది ఎప్పుడు 2018లో. 2018లో ఎన్ని పోస్టులు ఇచ్చినావు, ఆ పోస్టులు చూడాలి నువ్వు. ఈ జోనల్ వ్యవస్థ అయితే ఏదైనా కానీ అట్లా ఎక్కడ చేసావు, ఎక్కడ చేయలే. ఎన్నో స్కూల్స్ బంద్ అయిపోయినాయి. ఆ స్కూల్ని నువ్వు తీసుకొని రా, ప్రైవేట్ స్కూల్కి ఎంకరేజ్మెంట్ చేయి. మాకు ప్రైవేట్ స్కూళ్ళకి వేల ఫీజులకి వాళ్ళు ఇచ్చే సూట్ కేసులు మీరు కకృతి పడకుండా ఉండండి. నువ్వు ఎలా చేయకుండా ఉంటావు నేను చూస్తా. ఆటోమేటిక్ చేయొచ్చు మనం, కానీ చెయ్యాలన్న కాన్సెప్ట్ నీకున్నా ఇప్పుడున్న వాళ్ళలో కొత్త మంత్రులు వస్తున్నారు కదా, ఇదే దీంట్లోనే ఉన్నారు కదండి. ప్రసన్న గారు ఒకటి, దుర్గా గారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మట్టుకు మొత్తానికి తెలంగాణలో తాగుబోతులను తయారు చేయడం, వైన్ షాపులు, బెల్ట్ షాపులు అనేది ఒక సంస్కృతి తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మటుకు దానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మొత్తానికి అంటే తాగుబోతుల సంఖ్య తగ్గిందంటారా పెరిగిందంటారా? తాగుబోతు సంఖ్య అంటే నేను ఎట్లా చెప్పను, ఇప్పుడు వేరే సమయంలో తాగుబోతులు ఎక్కువ మంది ఉన్నారన్నారు కదా. అవును, మరి ఇప్పుడు దానికంటే కూడా గణాంకాలు ఇంకా బాగా ఎక్కువగా అమ్ముడుపోతున్నట్టు. అయితే నేను ఏమంటున్నా అంటే 10 సంవత్సరాలల్లా జనాలకు అలవాటు చేసేసిండు. ఈరోజు మీరు నమ్మండి నమ్మకపోండి, మీ ఇంట్లో కూడా రేపు ఎప్పుడన్నా ఏదన్నా ఫంక్షన్ చేస్తే మందు పార్టీ పెడితే చాలామంది వస్తారు, మందు పార్టీ లేకపోతే తక్కువ వస్తారు. అంటే తెలంగాణ సంస్కృతి అట్లా మార్చేసిండ్రు. ఇది పరిస్థితి. తాగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. నేను ఏమంటున్నా దుర్గారు, మ్యాక్సిమం మీరు యువకులల్లా చూసుకోండి, ఎవరైనా సరే 10th పాస్ అయిన ఇంటర్మీడియట్ పోయిన పిల్లల నుంచి ఆలోచిస్తే ఒక 35-40 years వరకు అసలు లెక్క ప్రకారం ఆలోచిస్తే పెద్ద మనుషులు ఏజ్ దాటిన వాళ్ళు తాగినంటే ఒక. ఈరోజు ఈ ఛాయ్ తాగేటోళ్ళు కూడా కల్చర్ మందు పార్టీ అనే రకంగానే అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ తప్పంతా మీ పార్టీలది కాదా, మీ ప్రభుత్వాలది కాదా? ప్రస్తుతానికి ఈరోజు బీఆర్ఎస్ వచ్చినాకనే ఈ కల్చర్ని బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, గతంలో ముఖ్యమంత్రి తాగుపోతాడు కాబట్టి తాగుడు అలవాటు చేసిండు, నాకు తాగుడు అలవాటు లేదు, నేను ఖచ్చితంగా స్కూల్స్ ఎడ్యుకేషన్ మీద స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా అని రకంగా ఆయన ఫుట్బాల్ కూడా ఆడి చూపడం జరిగింది. అయితే నేనేమంటున్నా అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఆకునూరు మురళి గారిని తీసుకొచ్చి విద్యాశాఖ కమిషన్ చైర్మన్ చేయడం జరిగింది. ఆయన కూడా కొన్ని ఇంప్లిమెంట్స్ బాగా ఇచ్చిండు. సో ఈ గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆయన అక్కడ చేసిండు, అక్కడ బాగా జరిగింది. తర్వాత ఆయన మాట వినకుండా అక్కడ నుంచి పక్కన జరిపిన. ఆకునూరు మురళి గారు ఐఏఎస్ క్యాడర్ కదా, ఇప్పుడు క్యాబినెట్లోకి వస్తున్న మంత్రి కాదు కదా, మంత్రి కాగా మంత్రితో సంబంధం లేదు. అంటే ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా ఆయన ఏమంటే మీరు ఒక రిపోర్ట్ చేసి నాకు ఇవ్వండి, నేను స్పెషల్గా దాని గురించి కాన్సన్ట్రేట్ చేసి నేను ఇది మటుకు తెలంగాణలో మార్పు రావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఏదో పేపర్లో చెప్పడం కానీ లేకపోతే మీడియా ముందు చెప్పడం కాదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే చెప్తుండో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ ఒకటే డ్రెస్, ఒకటే స్కూల్, అక్కడనే ప్లేగ్, అన్ని రకాలుగా సమకూరుస్తామనేది ఏదైతే చెప్తుండో నిజంగా కూడా జరగాల. సమస్యలు కూడా మనకి చారణ బారణ లెక్కల్లో మనకు ఉన్నాయి కదా, మరి ఆ సమస్యలను తీరుతాయా? ఈ కొత్త కేబినెట్ కొలువు తీరుతాయి. అయితే క్యాబినెట్లో పెద్దగా మార్పులు ఏముంటాయి దుర్గా గారు, ఏదైతే ఖాళీ ఉన్నాయి ఫిల్ అవుతాయి. మళ్ళీ జరిగేదంతా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరుగుతాయి కాదు కదా, మీరు ఖాళీలను పూర్తి ఇస్తుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రసన్న గారు అన్నట్టే ఒక్కరి దగ్గరనే 3 శాఖలు ఉన్నాయి, 4 శాఖలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ శాఖలకు ఎవరి దాళ్ళు వీలుంటే ఈ ఒక్క వ్యక్తి 3 శాఖలు చూడకుండా ఉంటుంది. అప్పుడు ఎవరి శాఖ వాళ్ళు చూసుకుంటారు, ఎవరి మంత్రిత్వ శాఖలో వాళ్ళు బిజీ ఉంటారు. రేపు ఏం జరిగింది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే అందరికీ చెప్పడం జరిగింది, మంత్రివర్గం నిర్ణయంలో కూడా కానీ మీరు ఏదైతే రిపోర్ట్ తీసుకుంటున్నారో ఫైనల్ అయినాక నా దృష్టికి ఒకసారి తీసుకురండి అని చెప్పి అంత మంత్రిత్వ శాఖలకు చెప్పడం. మొన్న దామోదర్ రాజనరసింహ గారినే తీసుకోండి. ఈరోజు ఎస్సీ వర్గీకరణకరంగా ఆలోచిస్తే ఇటు మందకృష్ణ గారు ఉద్యమం చేసిండు, మాదిగ సామాజిక వర్గానికి బెనిఫిట్ కావాలనేది చేసిండు అనుకుందాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే సెంట్రల్లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు నిర్ణయం రాగానే ఇమీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు దామోదర్ రాజనరసింహ గారు అసెంబ్లీలోనే ఓపెన్గా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మేము అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తామని జరగడం జరిగింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అది ఎవరు ఎంత అడ్డంకు చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా అందరినీ సంజాయించి అందరినీ కూర్చోబెట్టి ఆపోజిషన్ వాళ్ళని కూర్చోబెట్టి ఈరోజు వర్గీకరణ జరగడం జరిగింది. ఈరోజు బీసీ కులగణన కూడా జరగడంలో కొంతమందిలా 22 లక్షల మందిని లేరు అనేది గ్యాప్ అనేది తీర్మానం వల్ల మాట్లాడడం.
ఎవరైతే చింతపండు నవీన్ ఏదైతే తీర్మానం వల్ల మాట్లాడిండో ఆ విషయంలో మటుకు కాదు అనడానికి నేను లేదు. అది ఎవరు చేసిండు అనేది కూడా గతంలో కూడా ఒక అనాలిసిస్ చెప్పడం జరిగింది. దీంట్లో మీరు స్కూళ్ళల్లో వెళితే లేకపోతే ఎవరైతే హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని లెక్క పెడితే మీకు ఈ లెక్క దొరుకుతుంది. అందుకే తీర్మానం వాళ్ళని అది కూడా అడగడం జరిగింది. ఒకవేళ వీళ్ళు చనిపోతే వీళ్ళ బొందలు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళని ఎక్కడ శవాలను కాల్చింది, అదన్న లెక్కలు చెప్పండి అని కూడా ఓపెన్గా అడగడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దానికి కూడా సమాధానం చెప్పింది. ఆయన కూడా ఇదైతే మొన్న జరిగిన దానికి ఓకే. ఇంకోటి ఏంటంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ల మటుకు బీసీలకు 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పింది. మిగతా పార్టీలు ఎవరు ఇస్తారో ఇయ్యరో మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మటుకు ఈసారికి బీసీలకు పెద్దపీటనే ఇస్తుంది. తర్వాత ఈ వర్గీకరణ ఏదైతే జరిగిందో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే ఎస్సీ క్లాసిఫికేషన్ జరిగిందో గ్రూప్ 1లో మాకు అన్యాయం జరిగింది. తెలుగు హిందీ మాధ్యమాలు అంటూ కూడా కొంతమంది కోర్టుకి వెళ్ళారు. మరి అది ఇప్పుడు ఇప్పుడు అది ఆల్రెడీ ఒక ఇమీడియట్గా క్లాసిఫికేషన్ చేసి అందరికి ఇచ్చి దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ జరగొద్దనే ఉద్దేశంతోనే ఆయన చాలా బాగా మాట్లాడారు. ఎవరు దామోదర్ రాజనరసింహ గారు ఈ విషయంలో మట్టుకు ఆయన అసలు ఎప్పుడు ఇంత ఉండడు. ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిండు, ఎప్పుడు కనబడాడు. అట్లా ఆ ప్రొనౌన్సియేషన్ అదంతా చూస్తే ఎంత చాలా ఉందాగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడతాడు. ఆయన మంత్రి అయినా ఈ 15 మాసాలలో కూడా ఎక్కడైనా ఆయన రఫ్గా మాట్లాడింది కానీ లేకపోతే వేరే రకంగా కనబడాడు. ఫైనల్గా ఆయన అసలు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే జియో 80 ప్రకారం జనరల్ ట్రాన్స్ఫర్స్ కూడా లాంగ్ స్టాండర్డ్ లేపితే కూడా ఒక్కడికి ఒక రికమెండ్ లెటర్ పంపాలి. ఆయన ఒక్కరికి రికమెండ్ ఇవ్వాల. మీరు అంత దూరం వెళ్ళాం సార్, మాకు అది రోగం ఇది రోగం అంటే ఏ రోగం వచ్చినా నోరు మూసుకొని పోండి అన్నాడు. కానీ వేరే మంత్రులు లెటర్లన్నా వచ్చినాయి మా దగ్గరికి. ఆయన మటుకు ఒక్క లెటర్ చేయాల, ఒకడికి రికమెండ్ చేయాల. ఈ విషయంలో అన్నం మెచ్చుకోవచ్చు. ఓకే మా ఇక చివరిగా చెప్పండి, ఇప్పుడు మేము చేసింది ఇంత, ఇవి కొత్త వాళ్ళని తీసుకొని చేయబోయేది ఇంత అన్న ప్రణాళిక ఉందా? ఆ ప్రణాళిక మీరు ఏమన్నా చెప్పగలరా బయటికి? మీ కాంగ్రెస్ నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే కొత్త వాళ్ళని తీసుకున్నారు కాబట్టి మేము చేయబోయేది ఇంత, ఇంకా పెంచబోతున్నాం అంటూ ఏమన్నా అంచనాలు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఓపెన్గా చెప్పడం జరిగింది. దుర్గా గారు ఏమంటుండ్రు, నియోజకవర్గంలల్లో ఏదన్నా అభివృద్ధి ఉంటే నా దృష్టికి తీసుకురాండి, ఆ నియోజకవర్గానికి ఖచ్చితంగా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి కదా. మళ్ళీ ఎక్కడ ఇస్తారు? ఇక ఆయన మామూలుగా ఇప్పుడు కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా అడగడం జరుగుతుంది. తర్వాత ఏదైతే కేంద్రం నుంచి ఏదైతే విభజన హామీ చట్టం కింద రావాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ కూడా అడుగుతామని. ఇప్పుడు కానీ రావాల్సినవి కాదు కదా బకాయిలు ఇన్ ద సెన్స్ ఇంకా అదే కదా. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ ఇంకా వేరే ప్రణాళికలు కూడా అల్లుతుంది కాబట్టి ఖచ్చితంగా అది ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఇంకా ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో వాళ్ళు 25,000 కోట్లు చేయలేని వాళ్ళు ఈరోజు 8 మాసాలలోనే 25,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే పాత పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది, కొత్తది పెంచిన పెన్షన్ ఇవ్వలేదు, పాత పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. గతంలో రేషన్ కార్డు 10 మాసాలలో ఇవ్వండి, ఇప్పుడు రేపు ఉగాదికి సన్న బియ్యంతో పాటు వైట్ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేయలేదు అనేది కాకుండా చేయాలనే కదా మా ఓటర్లు ఓటు వేసి 100% చేస్తామండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే రకంగా ఏదైతే ఉన్నామో ఆ మార్పు ఖచ్చితంగా చూపించాలని కూడా నేను కోరుకుంటున్నాను. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి. మొత్తానికి మీ క్యాబినెట్లో కొత్తగా రాబోతున్న మంత్రులు బాగా పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు, మీకు మీ గవర్నమెంట్ కూడా బలం చేకూర్చుని కోరుకుందామా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ అండి. మరి మొత్తంగా చూసినట్లయితే కొత్త క్యాబినెట్లోకి కొత్తగా మంత్రులుగా రాబోతున్న వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి. అయితే వారు చేయవలసిన పనిని కరెక్ట్గా పనిచేసి మరి రాష్ట్ర అభివృద్ధిలో వారు కూడా పాల్పంచుకుంటే, సో ఎవరి పని వాళ్ళు చేస్తే అంతా దాని పని అదే చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది, చట్టం కూడా తన పని తను చేసుకుపోతుంది. సో అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఎలాంటి పరిణామాలు వస్తాయో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.